ఫ్రెండ్స్, కొట్టుకున్న వైసీపీ టీడీపీ నేతలు ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలు, విషమం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంక లేట్ చేయకుంటే వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ప్రచారంలో మాటల యుద్ధం ఘర్షణకు దారితీస్తుంది. కొన్నిసార్లు సహనం కోల్పోయి ప్రతిదాడులు చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక ఈ రోజు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో టీడీపీ ప్రచారం ఉద్రిక్తతకు కారణం అయ్యింది. ఎన్నికల ప్రచారం కోసం గ్రామానికి వెళ్లారు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు. అయితే గ్రామంలో పాత టీడీపీ వర్గాన్ని పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో కొత్తగా చేరిన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వివాదం చెలరేగినట్టుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడుపై ఓ వర్గం దాడికి దిగింది. అయితే ఈ దాడి సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రచార వాహనం నుండి కిందకి పడిపోయారు. ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంతో జేజర్ల మండలం నాగులపల్లి వెల్లటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ విషయం తెలుసుకుని సీఎం అయితే చాలా కోపంగా తెలుస్తుంది. ఈ విషయాల్లో అయితే ఎటువంటి పరిస్థితులైనా సహించని చెబుతున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.